Anybody wants to say in Telugu about his lovely children, another again of this stars of the day today. ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడతారా తెలుగులో? Anybody wants to say in Telugu about his lovely children, another again of this stars of the day today. ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడతారా తెలుగులో? ఒక జాతిని తమ జాతి యొక్క చరిత్రను మార్చడానికి, అదేవిధంగా తన కన్న తల్లిని తన పిల్లల్ని అంటే ఒక మహిళను ఉద్దేశంతో చదవనివ్వకుండా చదువుకి ఈ సమాజానికి దూరంగా ఉండబడి ఇంట్లో కూర్చోబెట్టబడినటువంటి మహిళలకు వారికి హక్కులు కల్పించడానికి, అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూర్యులైనటువంటి కాపు కమ్మ బ్రాహ్మణ అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేక కులాల వారి హక్కుల్ని కాపాడడానికి ఆయన తిరిగి రావడం జరిగింది. అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈజమైనటువంటి వాటిని ఈజీగా చూడబడినటువంటి వ్యక్తి, అస్పృశ్యంగా చూడబడినటువంటి వ్యక్తి, అతనికే ఎందుకు ఈ భారత రాజ్యాంగాన్ని అర్థించడం జరిగింది. భారతదేశ భౌగోళిక విధానాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, రాజకీయ వ్యవస్థ మీద, సామాజిక వ్యవస్థ మీద అద్భుతమైన పుట్టినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయా సబ్జెక్టుల్లో ఎంఏ డిగ్రీ తీసుకుని దాని మీద పిహెచ్డీలు చేసి మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతటి ప్రపంచ జ్ఞానం భారతదేశంలో ఏ వ్యక్తికి కూడా లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి 5 మేధావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. కాబట్టి ఒక నిజమైనటువంటి వ్యక్తిగా చూడమైనటువంటి వ్యక్తి, కనీసం బుద్ధి కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు భారత రాజ్యాంగం రాయడానికి అనుమతించారంటే అతని యొక్క మేధస్సుని మనం గమనించవలసిన అవసరం ఉంది. భారతదేశ ఒక రాజ్య సమాజము గుర్తించలేకపోయినా కానీ ప్రపంచంలో అనేక దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు పెడుతూ ఆయన విజ్ఞానాన్ని కొనియాడుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రపంచంలో మొత్తం దేశాలన్నింటిలో కూడా బాబాసాహెబ్ విగ్రహాన్ని పెడతారు, ఆయన జ్ఞానాన్ని పొందుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది దేవుడిని పరిచయం చేస్తుంటారు. పుట్టినటువంటి బిడ్డలను ఏం చేస్తారంటే దేవుడిని పరిచయం చేస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడిని పరిచయం చేయడం కంటే ముందు మనకు విద్యావంతులుగాను విజ్ఞానవంతులుగాను మారాలంటే దేవుడిని పరిచయం చేయడానికంటే ముందు అంబేద్కర్ మీ ప్రజలు పరిచయం చేయమని చెబుతూ, అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయడం మనము ఆయనకి ఇచ్చేటువంటి మొదలు అయితే కరెక్ట్గా కాదు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క ఆలోచనని
చేసి మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితేనే ఇది సాధ్యమవుతుంది. అయితే ఒక విషయం, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ శిష్యుడు కాబట్టి ఆయన చేసిన సేవలు కానీ రాజ్యాంగం భారతీయ ప్రజలకు కల్పించిన హక్కులు కానీ వాళ్ళు తెలియజేయట్లేదు. అయితే స్కూల్ సిలబస్లో ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఒకటి, అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన ఒకటి, సూదులు అస్పృశ్యులు ఒకటి, ఇవన్నీ తెలిసినట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలలో ఉన్నటువంటి యంగస్టర్గా తెలిసి ఈ కుల నిర్వహణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తూ Thank you very much. He essentially spoke about Baba Sahib Ambedkar's achievements in life, fighting in the caste. He says that the very fact that he was a gentleman actually mentioned that the very fact that he could come and school to vote here was all because of Baba Ambedkar. Otherwise, it would not have been possible in the past. The divisive society that we used to have. We still have some differences, but that time was much worse. As others pointed out about the water, etc. He says that everybody, the moment somebody is born, then they are introduced to God. Thank you, God, etc. He says that it is remember Baba Ambedkar, who is the one who has given this respect, etc. So I think all in all he has spoken very eloquently in Telugu, but broadly on the lines of what other students have spoken. And thank you for these two gentlemen also connecting with the Telugu guy here. And with that, I must say that thank you very much. This is an outstanding kind of organization where we remember our past, our history, our constitution making, how the people have had the opportunity to, even though fighting against the existing evils of the society, but yet to come up to such a level that suddenly they become the reference points. And as Baba says that, Ambedkar keeps up, says that educate is enlightenment, enlightenment removes all sorts of ignorance and projects us to something which is much more positive and optimistic in future.